బంగ్లాదేశ్లో జరుగుతున్న దారుణాలకు అడ్డు అదుపు ఉండడం లేదు. 24 గంటల వ్యవధిలో ఇద్దరు హిందువుల్ని అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యారు. ఓ హిందూ యువకుడిని కారుతో ఢీకొట్టి చంపగా మరొకరిని పారతో తలపై కొట్టి చంపారు దుండగులు. బంగ్లాదేశ్లో మైనార్టీ హిందువుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. ఫలానా వ్యక్తి హిందూ అని తెలిస్తే చాలు, ఏదో ఒక నెపంతో అంతం చేయాలని చూస్తున్నారు. తాజాగా జరిగిన 2 ఘటనల్లోనూ అదే జరిగింది. రాజ్బరి జిల్లా గోలాండమోరులో గల కరీం ఫిల్లింగ్ స్టేషన్లో 30 ఏళ్ల హిందూ యువకుడు రిపోన్ సాహా పనిచేస్తున్నాడు. శుక్రవారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో అక్కడికి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ BNPకి చెందిన అబుల్ హషేం తన కారులో వచ్చాడు. దాదాపు 4,000 రూపాయలు విలువ చేసే పెట్రోల్ పోయించుకున్నాడు. అయితే డబ్బులు ఇవ్వకుండా వెళ్లిపోతున్న అబుల్ హషేంను ఆపి పెట్రోల్కు డబ్బులు ఇవ్వమని అడిగాడు రిపోన్ సాహా. ఇది అబుల్ హషేంకు కోపం తెప్పించింది. దీంతో రిపోన్ సాహాను తన కారుతో బలంగా ఢీకొట్టి చక్రాలతో తొక్కించాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ రిపోన్ సాహా అక్కడికక్కడే చనిపోయాడు. రిపోన్ సాహా హత్యపై పోలీసులకు సమాచారం అందడంతో 55 ఏళ్ల అబుల్ హషేంతో పాటు కారు డ్రైవర్ కమల్ హుసైన్ను అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కారును సీజ్ చేసినట్లు తెలిపారు పోలీసులు. బంగ్లాదేశ్ ఘాజీపూర్ జిల్లాలో మరో హిందూ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. 55 ఏళ్ల లిటన్ చంద్రఘోష్ స్వీట్స్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతని షాపుకు వచ్చిన 28 ఏళ్ల మాసూమ్ మియా అక్కడ పనిచేస్తున్న 17 ఏళ్ల అనంత్ దాస్తో గొడవ పెట్టుకున్నాడు. ముందు మాటలతో గొడవ మొదలైంది. తర్వాత అనంత్ దాస్ను కొట్టడం ప్రారంభించాడు మాసూమ్ మియా. ఇంతలోనే మాసూమ్ మియా తల్లిదండ్రులైన 55 ఏళ్ల మహమ్మద్ స్వపన్ మియా, 40 ఏళ్ల మజీదా ఖాతున్ అక్కడికొచ్చారు. ముగ్గురు కలిసి అనంతదాస్పై విరుచుకుపడ్డారు. ఇంతలో అక్కడికి చేరుకున్న షాపు యజమాని లిటన్ చంద్రఘోష్ తమ ఉద్యోగిని కాపాడుకునే ప్రయత్నం చేశాడు. అనంతదాస్ను కొడుతున్న వాళ్లను వారించబోయాడు. దీంతో వాళ్లు మరింత ఆగ్రహించారు. తమ వద్ద గల పారతో లిటన్ చంద్రఘోష్ తలపై బలంగా కొట్టారు. దీంతో అతను కుప్పకూలిపోయాడు. ఘటనా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు లిటన్ చంద్రఘోష్. ఇంతలో అక్కడికి చేరుకున్న స్థానికులు గొడవకు కారణమైన ముగ్గురిని పట్టుకున్నారు. తర్వాత పోలీసులకు అప్పగించారు. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసినట్లు స్థానిక పోలీసులు నిర్ధారించారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. బంగ్లాదేశ్లో పరిస్థితులపై అక్కడి నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్వయంగా అవామీ లీగ్ నాయకుడు, బంగ్లాదేశ్ మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ గతంలో హింసాత్మక సంఘటనలకు ఆఫ్ఘనిస్తాన్ ఉదాహరణగా ఉండేదని, నేడు బంగ్లాదేశ్ ఆ పరిస్థితిలో ఉందన్నారు. బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగకుండా రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థిరత్వం సాధ్యం కాదన్నారు హసన్ మహమూద్. బంగ్లాదేశ్లో గడిచిన 2 నెలల వ్యవధిలో 20 మంది హిందువులు దారుణ హత్యలకు గురయ్యారు. బంగ్లాదేశ్లో 7 నెలల వ్యవధిలో 116 మంది హత్యకు గురైనట్లు హ్యూమన్ రైట్స్ నివేదికను బట్టి స్పష్టమవుతోంది. ఒక పథకం ప్రకారం ఈ హింసాత్మక సంఘటనలు జరుగుతున్నాయని స్పష్టమవుతోంది.